మహాకుంభమేళాకి కోట్లాది మంది భక్తులైతే పోటెత్తుతూ ఉన్నారు. ఈరోజు మౌని అమావాస్య సందర్భంగా కోట్లాది మంది భక్తులు కుంభమేళాలో పవిత్ర స్థానాలు ఆచరించారు. అయితే కోట్లాది మంది భక్తులు అక్కడికి కిక్కిరవడంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. అసలు తొక్కిసలాటకి కారణం ఏంటి అనేది పూర్తి స్థాయిలో గనక మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తే ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు ఉన్నారు. అసలు తొక్కిసలాటకి కారణం ఏంటనేది వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. శ్రవణ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. శ్రవణ్ గారు, మహాకుంభమేళా జరుగుతూ ఉంది. మహాకుంభమేళాకి ఒక రోజుకి కోట్లాది మంది భక్తులు మహాకుంభమేళాకి పోటెత్తుతూ ఉన్నారు. ప్రత్యేకంగా మౌని అమావాస్య సందర్భంగా ఈరోజు కోట్లాది మంది భక్తులైతే మహాకుంభమేళాలో పవిత్ర స్థానాలు ఆచరించారు. అంటే భక్తులు అక్కడ పోటెత్తడంతో పెద్ద ఎత్తున ఈరోజు తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాటలో కొంతమందికి గాయాలైనట్లుగా కూడా మనం వార్తలు చూస్తూ ఉన్నాం. ఏంటి అసలు ఈ తొక్కిసలాట జరగడానికి కారణం ఏంటి ప్రధానంగా అంటే ఏం చెప్తారు? మీరు ఈ విషయంలో మొదటి మనం గ్రహించాల్సిందంటే ఈ పుష్కరాలకు కేవలం హిందువులు ఒక్కరు మాత్రమే వచ్చారని కాదు. హిందూ విశ్వాసాలని మత ఆచారాన్ని పాటించకుండా ఈ యొక్క విషయంలో చూసినటువంటి అన్య మతస్థులు కూడా విదేశస్తులు ముఖ్యంగా కూడా విదేశాల నుంచి అంటే హిందూ మతాన్ని ఆచరించే వాళ్ళు వచ్చారు. హిందూ మతం ఆచరించకుండా ఈ పుష్కరాన్ని విశిష్టత తెలుసుకొని వాళ్ళు కూడా పాల్గొంటున్నారు. తెలుసుకుంటానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు, పాల్గొనడానికి వచ్చినారు. ముఖ్యంగా ఇక్కడ పుష్కరాలు అంటే ఏంటంటే మనకు మంచిగా తెలుస్తుంది. పుష్కరం అంటే 12 సంవత్సరాలకు ఒకసారి ఈ రాశులు మనకు రాశులు అవన్నీ తెలుసు. ఈ రాశులు అన్ని కూడా గ్రహచరణల ప్రకారం వచ్చినప్పుడు ప్రతి ఒక్క నదికి ఒక 12 రాశులకు 12 నదులకు పుష్కరాలు జరుగుతూనే ఉంటుంది ఎప్పుడు కూడా. ఇదంతా రొటీన్ కార్యక్రమం. ఈసారి జరుగుతున్నటువంటి ప్రయోగాలు ఉన్నటువంటి ఈ పుష్కరాల్లో విశిష్టత కూడుకుందని కూడా చెప్తా ఉన్నారు. జనరల్ గా హిందూ పండుగలన్నీ కూడా విశిష్టతను చేకూరుస్తుంది. ఇంకా పుణ్యాన్ని మోక్షాన్ని ఈ బేసిస్ మీదనే కొన్ని ఉత్సవాలు కానీ వేడుకలు జరుగుతూ ఉంటాయి. ఈ రోజు ఈ పుష్కరాలకి వాస్తవం అయితే పుష్కరం అంటే 12 రోజులు జరిగే కార్యక్రమం. సరే అది ఏ విధంగానే సరే అంటే ఈ కుంభమేళా మాత్రం 144 సంవత్సరాల తర్వాత అది జరుగుతున్నటువంటి అతి పెద్ద మహాకుంభమేళా యొక్క విశిష్టత వల్ల కానీ రకరకాల నక్షత్రాల గులిపి 114 ఒక్కసారి వచ్చేసింది. అంటే ఖగోళ శాస్త్రం చెప్తున్నట్టుందా, హిందూ శాస్త్రం చెప్తుందా అనేది వాదనకు మనం పోకుండా సో ఇప్పుడు కుంభమేళా జరుగుతూ ఉంది. జనరల్ పుష్కరాలు అంటే 12 రోజులు. సరే వస్తున్న డిమాండ్ ప్రకారం చెప్పుకున్నా, వసతుల ప్రకారం చెప్పుకున్నా దీన్ని 45 రోజులు భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు. చాలా చక్కటి ఏర్పాట్లు కూడా చేశారు. ఎంతమంది వచ్చినా కూడా ఈ రోజు వరకు కూడా ఈ సంఘటన జరగక ముందు నుంచి కూడా ఇన్ని కోట్ల మంది వచ్చినా చాలా ప్రశాంతంగాను ఎక్కడ కూడా వసతులు లేవు. జనరల్గా ఒక ఊర్లో చిన్నపాటి పండుగ జరిగితేనే ఆ ఊర్లో ల్యాక్ ఆఫ్ వాటర్ కానీ ఎన్నెన్నో సమస్యలు వస్తాయి. డ్రైనేజ్ సమస్యలు, వాటర్ లేకపోవడం, చిన్న ఊర్లో అయితే నిత్యావసర వస్తువులు కూడా దొరకకపోవడం. జనరల్ గా ఇట్లాంటి ఏదైనా చిన్న మీటింగ్ జరుగుతున్న పక్క హోటల్లో భోజనం కూడా దొరకదు, టౌన్ లో కూడా ఇట్లా జరుగుతుంది. అట్లాంటిది అంటే చాలా ప్రదేశాల్లో ఉచితాన్నం ఫెసిలిటీస్ ఉన్నాయి, వసతి ఫెసిలిటీస్ ఉన్నాయి, చాలా రకాలు ఉంటాయి. అన్నిటికన్నా ముఖ్యంగా అంటువ్యాధులు రాకుండాను, రూమర్స్ క్రియేట్ కాకుండా చాలా చక్కటి మేనేజ్మెంట్ చేస్తూనే ఉన్నారు. అయినా కూడా క్రౌడ్ ఇంత మాస్ గ్యాదరింగ్ అయినప్పుడు ఈ మాస్ మేనేజ్మెంట్, క్రౌడ్ మేనేజ్మెంట్ అని ఒకటి ఉంటుంది. దీని విషయంలో చాలా గ్రిప్ జరుగుతుంది. వాళ్ళకు ఉంది ఆల్రెడీ గతంలో చేసినటువంటి విధానాలు ఉన్నాయి. ఇప్పుడు ఇట్లాంటి సంఘటన జరుగుతూ ఉంటుంది. ఈ రోజు మరీ విశిష్టమైన రోజు మౌని అమావాస్య సందర్భంగా ఈరోజు ఆ త్రివేణి సంగమంలో స్నానం చేస్తూ పుణ్యం వస్తుంది, పాపాలు పోయి పుణ్యం వస్తుంది అని ఒక విశ్వాసం. సో ఈ రోజు అందుకని క్రౌడ్ ఎక్కువగా ఉంది. సో ఎక్కడో ఆ బ్యారికేడ్స్ నుంచి ఇంకో బ్యారికేడ్ వెళ్లే క్రమంలో ఆ బ్యారికేడ్ నుంచి అంటే ఒక బ్యారికేడ్ ఒకరు ఇద్దరు ఒకేసారి దుంకుతునో ఎక్కుతునో ఏం కాకపోయి అందరూ కూడా ఒకేసారి ఆ బ్యారికేడ్ ని ఒకరు చూసి ఒకేసారి వెతికి అంటే ఆ క్యూ లైన్ ఇలా తిరుగుతుంది. జనరల్గా ఇట్లాంటి దాంట్లో పోతే క్యూ లైన్ ఇలా యూ ఆకారంలో తిరుగుతుంది, స్పేస్ గా ఉండదు కాబట్టి ఈ బ్యారికేడ్ ఇన్ని చుట్లు తిరిగే బదులు ఆ బ్యారికేడ్ చెక్కి వెళ్ళాలని ప్రయత్నం కొన్నిసార్లు చూస్తుంటాం. సినిమా టికెట్ అప్పుడు కూడా చూస్తుంటాం ఆ పైకి వెళ్ళే విధానం. ఒకేసారి చాలా మంది వెళ్లే ప్రయత్నం చేసరికి ఆ బ్యారికేడ్స్ ఒక్కసారిగా కూలిపోయాయి. సో ఇది ఇప్పటికున్న సమాచారం వరకు ఇలా జరిగిందని సమాచారం. అక్కడి వరకు మాత్రమే జరిగింది, కానీ అక్కడ ఉన్నటువంటి 20 మందికో 50 మందికో చిన్న గాయాలు అయ్యాయని ఒక క్లారిటీ న్యూస్ అయితే లేదు. దీంట్లో ఈ సంఘటన ప్రభుత్వం దాస్తుందని ఒక రూమర్ అయితే ఉంది.
లేదు కొంతమంది చనిపోయారు కూడా జాతీయ న్యూస్ ఛానల్ చెప్తా ఉన్నారు. ఏం జరిగినా ఇది దాచుతుంది అంటే దీంట్లో రెండు ఉన్నాయి. ప్రభుత్వ వైఫల్యాన్ని దాచుకోవడం అనేది ఒక కోణం అంటున్నారు. సరే కావచ్చు, కానీ ఇట్లాంటి దుర్సంఘటనలు వ్యాప్తి చెందితే ప్రశాంతంగా జరుగుతున్నట్టు ఆ కుంభమేళ కోట్ల మంది అశాంతి జరుగుతుంది, అలజడి జరుగుతుంది. అంటే భక్తుల మనోభావాలు దెబ్బతినేటువంటి పరిస్థితి ఉంటది కాబట్టి ఉంటాయి. అక్కడికి వెళ్ళిన వాళ్ళ యొక్క ఆందోళన గురించి ఇక్కడ ఉన్న వాళ్ళు ఆందోళన చెందుతా ఉంటారు. సో పోయిన వాళ్ళు ఎలాగూ రారు కదా. సో దీని గురించి దృష్టి అలాగే చూడాలి, కానీ ప్రభుత్వ వైఫల్యాన్ని దాచుకోవాలని ప్రయత్నం చేస్తుందన్న కోణాన్ని మాత్రం ఇప్పుడిప్పుడే మనం దాన్ని విమర్శించకూడదు, ఆ కోణంలో విమర్శించకూడదు. ఎందుకంటే అంతా జరిగిన తర్వాత రివ్యూ విషయంలో ప్రభుత్వం ఇంత బాగా తీసుకుంటే బాగుండు, వైఫల్యం చెందిన అని ఉండవచ్చు, అప్పుడు అనవచ్చు. ఇంత సెన్సిటివ్ టైంలో ఈ వ్యాఖ్యలు చేయకూడదని నా ఉద్దేశం. ఏంటి నిజంగా కొంతమంది ఈ తొక్కిసలాటికి కారణం ప్రభుత్వ నిర్లక్ష్యం అంటూ కొంతమంది వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉంటే, మరికొంతమంది మాత్రం దేవుడి ఆగ్రహం వల్లే ఈ తొక్కిసలాట జరిగింది అంటూ మరికొంతమంది వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. అసలు ఎలా చూడాలి దీన్ని? దేవుడి ఆగ్రహం అనే మాట అనేది చాలా లో మనస్తత్వం ఉన్న వాళ్ళ వాక్యంగానే చెప్పాలి. ఎందుకంటే అట్లాంటి భావజాలం కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళ ఆలోచన ధోరణులు నాసిరకంగా ఆలోచనలని చెప్పాలి. ఎందుకంటే దేవుడు ఆగ్రహం అనేది ఆయన ఏదో కూర్చొని కోపం చేస్తానికి ఆయన కూర్చున్నట్టు, వీళ్ళు ఏదో పాపాలు చేసినట్టు ఆయన అటెండెన్స్ తీసుకొని నీ దగ్గర 10 అయిపోయింది అంటే మనుషులు చేసేటువంటి తప్పిదాలని దేవుడి పేరు మీద ఆపాదించడం ఆలోచన తత్వం తప్పుగా ఉన్నట్టు మనం చెప్తాం. జనరల్ గా ఇట్లాంటి విమర్శ చేసే వాళ్ళు ఏమిటంటే శివుని ఆజ్ఞలు లేనిది చీమైన కొట్టదు కాబట్టి ఇది కూలిపోవడానికి ఇలా చనిపోవడానికి కూడా ఆయనే పర్మిషన్ ఇచ్చాడు, ఆయన అనుగ్రహం అయినట్టు. మనం సాయిబాబా జీవిత చరిత్ర కూడా చూసుకుంటాం. దేవుడు ఆజ్ఞ లేనిది నేనేం చేయను, సాయిబాబా గారు చెప్తున్న దొంగతనం చేశానని కూడా చెప్తుంటారు. అదంతా కూడా వాళ్ళ మానసిక లోపల్యం అనే చెప్పాలి. దేవుడికి ఇదేం పనిగా కూర్చొని రోజు అటెండెన్స్ తీసుకుని మొత్తం ఏదో చేసుకుంటూ కూర్చోరు. అదంతా కూడా విస్తృతార్థమైనటువంటి దేవుడు అనే భావజాలం విస్తృతమైనటువంటిది. సో మనం విశ్వాసం మీద ఉంటుంది. నేను అక్కడ స్నానం చేస్తే పుణ్యం వచ్చింది అంటే ఇక నుంచి పాపం చేయకూడదు అని ఇక్కడ సైకాలజికల్ చూడండి. ఇప్పుడు నువ్వు నీ దగ్గర నేను తెలుసో తెలియక పాపం చేశాను, ఈరోజు స్నానం చేసి వచ్చాను, పాప ప్రక్షాళన జరిగిపోయింది, ఇక నుంచి నేను పాపం చేయకుండా ఉండాలి. ఎందుకు అన్ని పోయినాయి కదా, కొత్త పాపం ఎందుకు యాడ్ చేసుకోవాలి? ఈ విశ్వాసం మంచిదే కదా, తప్పేం కాదు కదా. మనిషిలో పరివర్తనలో మార్పు వచ్చింది, ఆలోచన విధానంలో మార్పు వచ్చింది. రేపు ఏదైనా తప్పు చేయాల్సి వచ్చినప్పుడు ఆలోచించుకుంటాడు కదా. ఇది అంటే మత విశ్వాసాలు ఏవి కూడా ఇట్లా ప్రాక్టికాలిటీతో మిక్స్ అయి ఉంటుంది. విశ్వసించడంలో మనిషి యొక్క ఎదుగుదలను తెలియజేస్తుంది. అట్లాంటి దానికి దేవుడు ఏదో కూర్చొని అందరిని చంపాలంటాను, పనిష్మెంట్ చేయడానికి ఏం కాదని. ఇక్కడే కాదు, ఈ జనరల్ గా ఇట్లాంటి క్రౌడ్ మాస్ వస్తున్నప్పుడు చాలా మత విశ్వాసాలలో పనిచే వేడుకల్లో అంటే జాతరలో కానీ మన కాశ్మీర్లో జరిగినప్పుడు చూసాం. అన్ని చాలా చాలా దిక్కుల్లో, ఇక్కడే కాదు, ఒక హిందూ పండుగల్లో కాదు మక్కాలో కూడా జరిగింది. ఇవన్నీ కూడా ఏ మతం జరిగినా క్రౌడ్ వచ్చినప్పుడు అక్కడ 2 రకాలైనటువంటి చాయిస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికన్నా ముందే నేను బయటికి వెళ్ళాలి, అందరికన్నా ముందే నేను ప్రసాదం తీసుకోవాలి, అందరికన్నా ముందే నేను దేవుని చూడాలి. ఏదన్నా అక్కడ ఏదో ఫైర్ యాక్సిడెంట్ అయింది లేదా ఏదో ప్రాబ్లం వచ్చిందంటే అందరికన్నా ముందే నేను బయటకు వెళ్ళాలి. ఈ భావజాలం పైగా దీనన్నిటికన్నా ముందు ఇదొక కారణం. అయితే కొందరు అదే పనిగా నెట్టేస్తా ఉంటారు. ఇంకా ఆకతాయిలు ఏదో రూమర్ క్రియేట్ చేస్తారు. వాళ్ళు ఏదో పరిగాషంగా నిన్న తిరుపతిలో జరిగింది కూడా అది. అక్కడ జరుగుతున్న కారణం ఏంటి? ఎవరికో ప్రమాదం ఉంటే బయటకు తీసుకొస్తున్నారు. కానీ అనుకున్న వాళ్ళందరూ ఏమనుకున్నారు, టికెట్ ఇస్తాను గేట్లు తీశారనుకున్నారు. తిరుమల నిన్న వైకుంఠ దర్శనం అంటే కమ్యూనికేషన్ గ్యాప్. ఇట్లాంటి రూమర్స్ తప్పుడు ఆలోచనతో ఒక్కసారిగా జనం బయటపడాల్సి వచ్చినప్పుడు బయటకు వెళ్దాం అనుకున్న ఆ తొందరపాట్లు జరుగుతుంటాయి. కానీ ఇది ప్రభుత్వ వైఫల్యం అయితే కాదు. ఇక్కడైతే మంచి మేనేజ్మెంట్ ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది, ఈ క్రౌడ్ మేనేజ్మెంట్ బాగానే చేస్తున్నారు. కొన్ని చిన్న సంఘటనలు జరుగుతాయి. ఈ జరిగిన సంఘటన దాచుకోవాలనుకోవడం కాకుండా మళ్ళీ అనవసర రూమర్స్ క్రియేట్ కాకుండా వార్తను అలా దాచి ఉండొచ్చు అని మనం భావించాం. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.